ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేముండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, మాకన్నా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు నా తండ్రి, మాకన్నా చిన్నవాళ్ళు కూడా నా ప్రభా, మాకన్నా తెలివి గల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభా. ఈ సమయానికి నా తండ్రి, ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంతటి వారమయ్యా, మా భక్తి ఎంత నా ప్రభా. మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరిని మీరు తట్టి లేపారు నా ప్రభా, ప్రతి ఒక్కరి గృహాన్ని, కుటుంబాన్ని మీరు దర్శించండి. నా తండ్రి, ప్రతి ఒక్కరు మీతో మాట్లాడాలి. మొదటి జామున నా తండ్రితో నేను మాట్లాడాలి. ఈ నూతన దినాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు, నేనెంత, నా భక్తి ఎంత, నా తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి, నా తండ్రి చేతికి అప్పగించాలి అనే మనసు నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించండి. ఆసక్తిగా మీ సన్నిధిలో పాల్గొనాలి, ఆసక్తిగా ప్రార్థనలో ఏకీభవించాలి. నా తండ్రి, ఏ పని చేస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా సరే నా తండ్రితో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉండిద్ది, లేకపోతే ఏదో కోల్పోయినట్టుండిద్ది అనే తలంపు, మనసు, గ్రహింపు నా ప్రభా బిడ్డలో కలిగించండి. నా తండ్రి, ఆసక్తి ప్రార్థన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. తగ్గింపు ప్రార్థనలు ప్రతి ఒక్కరు పాల్గొనేలా మీరే బిడ్డలందరినీ నడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా మొదట్లో అనేక మంది ప్రార్థనలో ఏకీభవించారు, ఇప్పుడు మరలా దారి తప్పిపోతున్నారు, మరలా ప్రార్థన మానుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు నా ప్రభా, ఎవరు ఎటువైపు వెళ్తున్నారు, సమస్తము మీరు ఎరిగే ఉన్నారు. నా తండ్రి, జాలిగల దేవా, ఒక క్రమాన్ని మీరు మాకు నేర్పిస్తున్నారు. మేమెంత, మా భక్తి ఎంతో మాకు తెలుసు, మీకు తెలుసు. నా తండ్రి, మేము ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితులు, ఎంత భయంకరంగా ఉన్నాము, జీవిస్తున్నాము మీకు తెలిసి కూడా మా మీద కనికరపడి, మా మీద జాలిపడి నా తండ్రి మా క్రమాన్ని మాకు నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఇంకా అనేక మంది ఎవరెవరు ప్రార్థన నుంచి నా ప్రభు బయటకు వెళ్ళిపోయారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తెలుసో తెలియకో నా తండ్రి, తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలు అనుకుని నా ప్రభా బిడ్డలు మరలా ఒక గద్దింపు చేసైనా ఒక సరైన క్రమాన్ని ఎలా అడగాలి, ఎలా మొరపెట్టాలి, ఎలా మీ పాదాల దగ్గర కూర్చోవాలి, ఎలా జవాబు పొందుకోవాలి, ఆసక్తి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, భారమైన ప్రార్థన, ఎలా ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నా తండ్రి, మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభా ప్రతి ఒక్కరికి నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రార్థన నుంచి ఎవరు తొలగిపోకుండా నా ప్రభా దారి తప్పిపోతున్నారు. నా తండ్రి, సమస్తము మీరు చూస్తానే ఉన్నారు. నా ప్రభా బిడ్డలు తెలుసు తెలియకో నా తండ్రి అపవాది చేతులు పడిపోతున్నారేమో. నా తండ్రి, అపవాది బంధకాల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభా కుడికైనను ఎడమకైనను బిడ్డలు తిరగకుండా నా తండ్రి ఒక క్రమాన్ని నాకు నేర్పిస్తున్నాడు. నేను ఎలా ప్రార్థన చేయాలో ఇంతకు ముందు నాకు తెలియలేదు, కానీ నా తండ్రి నా మీద దృష్టి పెట్టి సరైన క్రమాన్ని నేర్పిస్తున్నాడు కదా అనే ఆసక్తిని, గ్రహింపు నా ప్రభా బిడ్డలో కలిగించి ప్రార్థనలో ప్రతి ఒక్కరు నా తండ్రి ఎంతమంది అయితే నా ప్రభా మీ బిడ్డలు మరి భూమి మీద ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించాలి. మీ ప్రేమ తెలుసుకోవాలి, మీ గొప్పతనం తెలుసుకోవాలి, మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నా ప్రభా మీ జాలిగల మనసు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నా తండ్రి, ఇంకా అనేక మంది నా ప్రభా ప్రార్థనలోకి రాకుండా ఎవరైతే ఉన్నారు
ప్రతి ఒక్కరిని మీరు నడిపిస్తేనే నా తండ్రి బిడ్డలు వస్తారు నా ప్రభా. ఆ గ్రహింపు, ఆ తలంపు నా తండ్రి, ఆ హృదయాన్ని మీరు కదిలిస్తేనే నా ప్రభా బిడ్డల ప్రార్థనలు ఏకీభవిస్తారు నా తండ్రి. అట్లా బిడ్డలు దారి తప్పిపోతుంటే నా ప్రభా తట్టుకునే శక్తి నా ప్రభా మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి. అయ్యో మరలా దారి తప్పిపోతున్నారే బిడ్డలు. మొదట్లో అనేక మంది ప్రార్థనలు ఏకీభవించారు. ఉండగుండగా భక్తి చల్లారిపోయిద్దని మీరు చెప్పారు నా తండ్రి. చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభా బిడ్డలు నా ప్రభా ఒక్కసారి పట్టుకోండి నా తండ్రి. ఒక్క మాట మీరు పలికితే చాలు నా ప్రభా బిడ్డల మరలా నా తండ్రి ఆసక్తి ప్రార్థన చేస్తారు నా ప్రభా. తెలుసో తెలియక బిడ్డలు దారి తిప్పుతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి వారిని క్షమించిన ప్రభా. ఆసక్తి ప్రార్థన నా ప్రభా మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన నా తండ్రికి నేను ఎలా ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. అదే రీతిగా నేను ఉండాలి. కష్టమైనా సరే నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అనే మనసు నా ప్రభా గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ భక్తి చల్లారనివ్వద్దు అని మీరు చెప్పారు. చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు నా ప్రభా అనేక మంది నా తండ్రి. బిడ్డల వైపు కనికరపడి నా ప్రభా ఒక గద్దెంపు చేసిన ప్రార్థన ఏకీభవించి నా ప్రభా మనసునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి. మీ ఎంత సున్నితమైన మనసు నా ప్రభా. లాజరు గారు మరణించినప్పుడు నా బ్రతికించగల శక్తి మీకుందని మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే నా ప్రభా బిడ్డలు కన్నీరు కార్చారని మీరు కూడా కన్నీరు కార్చారు. ఎంత సున్నితమైన మనసు నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు నా ప్రభా. ఆ మనసే నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా తండ్రి అంత బాధలో ఇంకా కాసేపట్లో ప్రాణం పోయిద్దనగా అంత బాధలో కూడా అంత హింసించిన వాళ్ళను కూడా తండ్రి మీరేం చేయించున్నారో మీరు క్షమించమని నా ప్రభా వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత ప్రేమ నా ప్రభా, ఎంత జాలి నా తండ్రి. అదే మనసు, ఆ మనసే నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేసిన ప్రభా మీ మనసులాగా మమ్మల్ని మార్చండి నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభా. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు నా తండ్రి. మీరు ఏ మాట చెప్పారు, ఎలా జీవించమని చెప్పారు, ఎలా ప్రవర్తించమన్నారు. మా ప్రవర్తన, మా జీవితాన్ని మేము మార్చుకోవట్లేదు నా ప్రభా. జాలిగల దేవా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టుకుంటున్నాం నా తండ్రి. మీరు మమ్మల్ని గద్దించారు, ఎన్నోసార్లు గద్దించారు. అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టుకోవద్దమ్మా, జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిన దేవా. ఆ జ్ఞానాన్ని నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ప్రతి ఒక్కరు నా ప్రభా వారు చేసే చేతి కష్టార్జితాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదిస్తేనే ఇంకా ఉన్నత శిఖరాలకు బిడ్డలు చేరుకుంటారు. మీరు ఆశీర్వదిస్తేనే వ్యాపారం నష్టాల్లో నడిచేదైనా వ్యాపారం నా ప్రభా లాభాల్లోకి నడిచేది నా తండ్రి. యాకోబు గారు చేసే పనిని మీరు ఆశీర్వదించారు. మనుషులు మోసం చేశారు కానీ నా ప్రభా మీరు చూస్తానే ఉన్నారయ్యా. మీ బిడ్డలకు అన్యాయం జరిగితే మీరు తట్టుకోలేరు నా తండ్రి. యాకోబు గారు చేసే పనిని ఆయన ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు కష్టపడుతున్నారు నా ప్రభా, రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతున్నారు. ఆరోగ్యం బాగాకపోయినా సరే నా తండ్రి వెళ్ళి కష్టపడుతున్నారు నా తండ్రి. నిద్రాహారాలు మానుకొని బిడ్డలు కష్టపడుతున్నారు. అయినా కూడా వారి కనీస అవసరాలు తీరట్లేదు. వారికి ఉన్న అప్పులు కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఎంతో మంది నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. మేము ఎంత కష్టపడి పని చేసినా, ఎంత నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రభా అదంతా వ్యర్థమైపోయింది నా తండ్రి. జాలిగల దేవా, యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభా. ప్రతి ఒక్కరు వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వారి చేతి పనిని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఎవరు ఇబ్బంది పడనివ్వద్దు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా ప్రభు దయతో క్షమించండి నా తండ్రి. చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అయ్యో ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నా ఒక్క పని కూడా దొరకట్లేదని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు. ఎన్నోసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాం, అయినా కూడా ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి.
ఈ లోక జ్ఞానాన్ని తీసివేసిన ప్రభా మీ జ్ఞానంతో బిడ్డలు నింపిన తండ్రి. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి. నూతన దినంలో నూతన ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాల్లో ఉంచిన ప్రభా నూతన సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా చేసే ఓపిక ఉంది కానీ, పని చేసే ఓపిక ఉంది కానీ పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ నూతన దినంలో యేసు నామంలో ఆ పని పొందుకునేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు నా తండ్రి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్కి రాస్తున్నారు నా ప్రభా ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగవాలని మీరు చెప్పారు నా ప్రభా. మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా ప్రతి సబ్జెక్టు ప్రతి ఎగ్జామ్స్లో మీ బిడ్డలే ముందుంటారయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంత టఫ్గా వచ్చిన క్వశ్చన్ పేపర్ అయినా ఈజీగా రాయగలుగుతారు, పాస్ అవుతారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. అంత గొప్పది నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత పొందాడయ్యా సొలొమోన్ రాజు గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి బిడ్డలు ఏదైనా చేయగలరు నా ప్రభా. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్లో ఎలా రాయాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి, బద్ధకస్తులుగా బిడ్డలు ఉండకుండా, ఎగ్జామ్స్ రాయాలా రాయకపోతే ఏం కాదులే అనే బద్ధకస్తులాగా అలాంటి మైండ్ బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ జ్ఞానాన్ని చురుకుదనాన్ని నా ప్రభా కష్టపడాలి అనే మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్ చదివే వాళ్ళు, ఇంటర్, డిగ్రీ, కాలేజ్ నా ప్రభా ఎవరైతే చదువుతున్నారో, బీటెక్ చదివేవాళ్ళు నా తండ్రి, ఇంకా అనేక మంది ఎంఎస్ చదివేవాళ్ళు, దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో నా ప్రభా చదువుల కోసం ఎవరైతే వెళ్ళారో నా తండ్రి వారికి కావాల్సిన సమస్తము మీరు సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానం ఇస్తే చాలు నా ప్రభా, సమస్తము సమకూరతాయి నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా ఈ నూతన దినంలో నా ప్రభా యేసు నామములో లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నష్టపోకుండా నా ప్రభా, అత్యాశకు పోకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగిన ప్రభా నమ్మకంగా వ్యాపారం చేసే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంతైనా నా ప్రభా పొరుగు వారికి సహాయపడే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్నారు నా ప్రభా. మా క్రియలు మీకు అనుకూలంగా లేకపోతే మేము ఎంత విశ్వాసంతో ఉన్నా అది వ్యర్థమేగా ప్రభా. మా విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించమన్నారు. ప్రతి ఒక్కరు నా ప్రభా వారు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంకో పని చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే వారు సంపాదించిన దాంట్లో కొంతైనా నా ప్రభా అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మంచి ధర రావాలన్నా కూడా అది కూడా మీ చిత్తమే నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ చేతిలోనే ఉంది కదా నా ప్రభా. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా ఆలోచన మీ ఆలోచన ఇస్తేనే నా ప్రభా బిడ్డలు నష్టపోరు నా తండ్రి. మీరు ముందుండి నడిపిస్తేనే నా ప్రభా బిడ్డలు నా ప్రభా ఏ దుఃఖంలో ఉండరు నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. ప్రపంచ నలుమూలల నుంచి నా ప్రభా ఈజిప్టుకు వచ్చి ఆహారం కొనుక్కున్నారయ్యా. అంత సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి ఎంతో కాలంగా నా ప్రభా కష్టపడి పనిచేసి రాత్రనక పగలనక ఎండనక వారనక కష్టపడి పంట పండించిన ప్రభా తీరా మంచి ధర రాకపోతే నా ప్రభా ఆ బిడ్డలు నా తండ్రి ఎంతో వేదన పడిపోతారు నా తండ్రి. ఎవరు నష్టపోవద్దు నా ప్రభా. ఏ ఒక్కరు దుఃఖపడడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. జాలిగల దేవా బిడ్డలకు నా తండ్రి మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించడం సమస్తము మీకు మాత్రమే సాధ్యమయ్యా.
మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. బిడ్డలు నష్టపోకుండా నా ప్రభా, వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చి వచ్చిన పంట మంచి ధరకి నా ప్రభా అమ్ముడు పోయేలా మీ కృప అనుగ్రహించండి. ఏదైనా చేయగల సమర్థున్నప్పుడు, ఏదైనా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. బిడ్డలు వ్యవసాయం చేసేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఏ ప్రమాదాలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. వచ్చిన పంటలో నా తండ్రి, పొరుగు వారికి, అవసరతలో ఉన్న వారికి నా ప్రభా మనస్ఫూర్తిగా వారికి ఇచ్చే మనసుని మీ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. హేబేలు అర్పణ మీరు నా ప్రభ స్వీకరించారు నా తండ్రి. కయ్యూను అర్పణ నా ప్రభ మీరు స్వీకరించలేదు. హేబేలు మనస్ఫూర్తిగా శ్రేష్టమైన వాటిని మీ సన్నిధికి మీకు అర్పించారు నా తండ్రి. అంత గొప్ప మనసు, అదే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మనస్ఫూర్తిగా ఇచ్చేది ఏదైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఇచ్చే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ తల్లిదండ్రులు అయితే, ఎవరైతే నా ప్రభ బిడ్డల మాట వినట్లేదని, చెడు వ్యసనాలకి బానిసలయ్యారని ఎవరైతే బాధపడుతున్నారు, ఏ భార్యలైతే నా ప్రభ, ఏ సిస్టర్లు అయితే నా ప్రభ భర్త మారాలని కోరుకుంటున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. తాగుడికి బానిసయ్యాడమ్మా నా భర్త మారట్లేదమ్మా, ఎంత చెప్పినా మారట్లేదమ్మా, ప్రార్థించమని ఎవరైతే అడిగారు, నేనే పాటిదాన్ని నా తండ్రి. నేను ప్రార్థన చేస్తే సమస్య తీరుదని బిడ్డలు అనుకుంటున్నారు. వారికి ఉన్న ఆలోచన తీసివేసి సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీరని నా ప్రభా బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. త్రాగు నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభా, చెడు వ్యసనాల నుంచి, చెడు స్నేహాల నుంచి, చెడు సంబంధాల నుంచి నా ప్రభా బిడ్డలు యేసు నామంలో విడిపించి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాల్లో మీరు అద్భుత కార్యం చేసే వరకు మీ బిడ్డలకి మొదట ఓర్పు, సహనాన్ని, విశ్వాసాన్ని నా ప్రభ బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. నిరీక్షణ కోల్పోనివ్వద్దు నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డను సరైన దారిలో నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డల్లో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ యవనస్తులు ఉన్నారో నా తండ్రి, ఎవరి కాలంలో మీ కాడిని మోయట నరుడికి మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దు అని మీరు చెప్పారు, కానీ అదే చేస్తున్నారు నా తండ్రి. అపవాది అదే చేపిస్తున్నాడయ్యా. అది గ్రహించుకోలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. వారికి ఉన్న మనోనేత్రాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీరు చెప్పిన మాట జాగ్రత్తగా ఆలకించి ఆలోచించి ఆ పని చెయ్యాలా వద్దా అనే గ్రహింపు నా ప్రభా జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమన్నారు. మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమని మీరు చెప్పారు, కానీ అదే వాళ్ళు నా ప్రభ జాగ్రత్తగా నా తండ్రి, అదే వాళ్ళు నా ప్రభ ఇష్టంగా చేస్తున్నారు నా తండ్రి. అది తప్పు కాదులే అనే భ్రమలో ఉన్నారని, అపవాది చేతులు పడిపోయామని నా ప్రభ గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ మీకు ఏదైతే అసహ్యమైందో, మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమైనదో నా ప్రభా అదే మీ బిడ్డలు కూడా అసహ్యించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరి కాలంలో మీ కాడిని మొయ్యమని మీరు చెప్పారు. ఎవరస్తున్న ప్రతి ఒక్కరు నా తండ్రి యోసేపు అనే నా ప్రభా పాపము చేయకుండా పారిపోయే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అమ్మా, ఎవ్వరూ లేకపోవచ్చు, ఎవ్వరు చూడకపోవచ్చు, ఎవ్వరు నన్ను కనిపెట్టకపోవచ్చు, కానీ నా తండ్రి దృష్టి ముందు నా తండ్రి మనసు గాయపడే పని నేనెలా చేయగలను తల్లి అని పారిపోయాడు నా తండ్రి. ఎంత గొప్ప మనసు, ఎంత మంచి గుణం ఇచ్చారు నా ప్రభా. అదే మనసు, అదే గుణాన్ని ప్రతి యవనస్తులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తులు ఎస్తేరు వలె తగ్గింపు, పెద్దవాళ్లకు లోబడి నా ప్రభా ఎదురు మాట్లాడకుండా తగ్గింపు, ఓర్పుతో ఉండే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా. వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఎంత బిజీగా ఉన్నా సరే వారి మనసులో మాత్రం మీ ఆలోచనే ఉండాలి నా ప్రభా. 1000 మందిలో ఉన్న, 10,000 మందిలో ఉన్నా సరే వారి మనసంతా మీ గురించే ఆలోచించాలి. వారి తలంపులన్నీ మీ గురించే ఉండాలి నా ప్రభా. ఆ గొప్ప ధన్యత మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి.
లోకం ఎటైనా వెళ్ళిపోండి, మీరు ఎవరినైనా సేవించండి, ఎలాగైనా ఉండండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించేది మన యెహోషువ గారు చెప్పినట్టు నా ప్రభా అదే హృదయాన్ని, అంత గట్టి హృదయాన్ని నా ప్రభా మాలో కూడా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి తమకు తాముగా ఆలోచించుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను బాధలో ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, నేను ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నా సరే, నేను విడిచిపెట్టబడ్డా, అందరితో ద్వేషించబడ్డా సరే, నాకు తోడుగా ఉండేవాడు నా తండ్రి, నన్ను ధైర్యపరిచేవాడు నా తండ్రి, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు నా తండ్రి, నా మనసు అర్థం చేసుకునేవాడు నా తండ్రి కదా అని నా ప్రభా మీ ప్రేమ నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. మీ గురించే ఆలోచించాలి, మీ గురించే నా ప్రభా వారి తలంపులు ఉండాలి నా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పి మీ మీద ఆనుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వ్యక్తిగతంగా నా ప్రభా ఒంటరిగా ఉన్న 100 మందిలో, 1000 మందిలో, 10,000 మంది లో ఉన్నా సరే నా తండ్రి వారి మనసంతా మీ మీదే ఆనుకోవాలి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు ఎవరైతే నా తండ్రి దూర ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. ఎవరైతే నా ప్రభా ఆత్మీయతలో ఎదగాలని, మీ మీద ఆనుకోవాలని, మీకు దగ్గర అవ్వాలని నా ప్రభా, కుటుంబాలు కట్టుకోవాలని నా తండ్రి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారి కుటుంబస్తులు, అయ్యో నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే తండ్రి ప్రేమ తెలుసుకున్నాను, తండ్రి నమ్ముకున్నాను, యేసయ్య నమ్ముకున్నాను, సిస్టర్ నా వాళ్ళందరూ మారాలి అని ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీ దృష్టిలో బిడ్డలు ఉన్నారు కాబట్టి నా ప్రభా, మీరు ఆకర్షించారు కాబట్టి నా తండ్రి ఆ బిడ్డ మీ ప్రేమ తెలుసుకోగలిగింది. ఆమెను బట్టి, ఆ బ్రదర్ని బట్టి నా ప్రభా మిగతా వారిని కూడా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా దారి తప్పిపోకుండా కుటుంబం మొత్తం కలిసి నా తండ్రి మీ సన్నిధికి రావాలి. కుటుంబం మొత్తం కలిసి నా ప్రభా మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని ఘనపరిచే విధంగా బిడ్డల కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ఇంకా అనేక రోగాలతో ఎవరైతే నా ప్రభా ఇంట్లలో కూడా నా ప్రభా ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు నా తండ్రి, థైరాయిడ్తో నా ప్రభా కడుపులో గడ్డలు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడకలు, క్యాన్సర్ గడ్డలు నా తండ్రి, లివర్ ప్రాబ్లం నా ప్రభా, గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, జీర్ణ సమస్యలతో నా ప్రభా, గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, నరాల బలహీనతతో నా ప్రభా, యాక్సిడెంట్ అయినా తండ్రి ఎవరైతే నా ప్రభా మరి వారికి ఉన్న ఇక అవయవాలు కోల్పోయారో నా తండ్రి, ఇంకా కోలుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, యాక్సిడెంట్ అయినా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో మీ మనసు గాయపడేలా ప్రవర్తించామేమో, మీరు గద్దిస్తున్నా కూడా మీ గద్దింపు పక్కన పెట్టేసి మాకిష్టమైన జీవితాన్ని మాకిష్టమైన దారిలో నడిచామేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మేం చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి పసిపిల్లల మొదలుకొని ముసలివాళ్ల వరకు దీర్ఘకాలిక వ్యాధులైనా సరే నా ప్రభా, కడుపులో గడ్డలైనా సరే, కడుపు నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి, కళ్ళ సమస్యతో నా ప్రభా, ఇంకా అనేక రోగాలతో ఎవరైతే ఉన్నారో, బీపీ పెరిగి షుగర్ పెరిగి ఎవరైతే ఉన్నారో, బీపీ వల్ల షుగర్ వల్ల నా ప్రభా ఎవరికైతే గాయాలయ్యాయో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభా, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మేమెంత ప్రార్థన చేసినా స్వస్థత రావాల్సింది మీ దగ్గర నుంచే కదా నా ప్రభా. నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందని బిడ్డలు నా ప్రభా ఆలోచనలో ఉన్నారు, వారికి ఉన్న ఆలోచన తీసివేసిన తండ్రి. మేమెంత ప్రార్థన చేసినా స్వస్థత ఇచ్చేది మీరు, ప్రాణం ఇచ్చేది మీరు నా తండ్రి, ఆయుష్ ఇచ్చేది మీరు నా ప్రభా, నూతన బలము నూతన శక్తి ఇచ్చేది మీరు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నయమానుకు నా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు నా తండ్రి మీ బిడ్డ ద్వారా నా ప్రభా సంపూర్ణ స్వస్థత ఇచ్చి నా తండ్రి, పసిపిల్లల దేహం అని నా ప్రభా అంత గొప్ప స్వస్థత వచ్చింది నా తండ్రి. స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభా బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతారు. మీ దగ్గర నుంచి స్వస్థత వస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి మరలా నా ప్రభా రోగానికి నా ప్రభా రోగంలోకి మరలా అనారోగ్యంలో పడిపోరు నా తండ్రి. మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభా ఆయుష్ పెరిగింది నా తండ్రి. హిజ్కియా గారు ప్రార్థించినప్పుడు నా తండ్రి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు హిజ్కియా, నీవు కన్నీరు కార్చుట నేను చూశాను. నువ్వు బాధపడొద్దు,
నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నారని ఆయుష్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. జాలి గల దేవా, కనికరము గల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, బిడ్డలు తెలుసా తెలియకో నా తండ్రి వారు చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభు. హాస్పిటల్స్ ఎంతమంది అయితే ఉన్నారు, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఎంతమంది అయితే ఉన్నారు నా తండ్రి, క్యాన్సర్తో నా ప్రభ చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళను కూడా సంపూర్ణ స్వస్థత ఇచ్చి నూతన బలము శక్తి ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని, మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభు వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా మీ ఎడల భయము భక్తి కలిగి నెమ్మది కలిగిన కుటుంబాలు, ఆ కుటుంబంలోకి నా బిడ్డనివ్వాలి. అలాంటి వాళ్ళే నా బిడ్డకి నా తండ్రి అనుగ్రహించాలని మీ చేతికి అప్పగించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాలు పెట్టుకున్న వాళ్ళు, ఆ వివాహాల ముందు మీరుంటే చాలు నా తండ్రి. మీ బిడ్డలకి మీ తోడుంటే చాలయ్యా. సమస్తము సమకూర్తే నా తండ్రి మీకే స్తోత్రం ప్రభ. విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా ప్రభ. మేం చేసిన తప్పు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి నా ప్రభు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని నా తండ్రి గ్రహించుకుని సమాధానపడే మనసుని బిడ్డలకి ఇవ్వండి. పశ్చాత్తాపడాలి కన్నీటితో నా ప్రభ. వారు చేసిన తప్పు ఒప్పుకొని ఇద్దరు సమాధానపడే హృదయాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు నా ప్రభ, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలండి. అంత గొప్ప తండ్రి నా ప్రభ, ఒక్క నోటి మాటతో ఈ సర్వ సృష్టినే కలుగు చేసిన తండ్రి, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు నేనెలా ఉండాలి, నేనెలా జీవించాలి, నా ప్రవర్తన కానీ, నా చూపులు కానీ, నా ఆలోచనలు నా తండ్రి దృష్టి ముందు నేనెలా ఉండాలి, నేను నీతిమంతురాలుగా నేను ఉండాలి కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసిన ప్రభా, ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో మీరు నిర్మిస్తేనే నా ప్రభ ఏ రిపోర్టు నా ప్రభ ఏ ప్రమాదం ఉండదు నా తండ్రి. బిడ్డలకు ఎలాంటి స్కానింగ్ అయినా సరే నార్మల్గా వస్తే నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే వారి ఆలోచన, వారి హృదయాన్ని మొత్తం మీ మీద ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా, పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డల డెలివరీకి ఎవరైతే నా ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు నా తండ్రి, ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకోవాలి. బిడ్డలు నా ప్రభ భయపడలేకపోతు నా తండ్రి, మీకే స్తోత్రం నా ప్రభ. సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ, మీకే స్తోత్రం తండ్రి. ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయినా తండ్రి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో దుఃఖంలో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. విధవరాని పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, ఇంట్లో పిల్లలు మాటినట్లేదు, అమ్మా నేను ఒక్కదాన్నే కష్టపడాలమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారు, కష్టపడే ఓపిక లేదని నా ప్రభ, అనారోగ్యం పాలయ్యమని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మీరిచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. ఆ పిల్లలు నా తండ్రి ఎవరైతే మాట వినకుండా ఉన్నారు, వారి మాటకు లోబడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, వారికి నా భారాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే నా తండ్రి చిన్నపిల్లలు నా ప్రభా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమని మీరు చెప్పారయ్యా. మా మాట వారు వినరు నా తండ్రి, తప్పు మాదేనయ్యా. బాల్యంలో ఉన్నప్పుడే వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నా తండ్రి. జాలిగల దేవా, మేం చేసిన తప్పు నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ చిత్తమైతే నా తండ్రి మా బిడ్డల్ని మీకు ఇష్టలుగా పెంచండి నా ప్రభు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు మీకు ఇష్టలుగా మీ మనసుకు నచ్చేలా నా ప్రభు బిడ్డలు పెంచుకున్నారు నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా ప్రభు. మీ చిత్తమైతే నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు కూడా మీకు ఇష్టలుగా మీరు చూపించిన దారులు మనసంతా మీ మీదే ఆనుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పి నా తండ్రి మీ చిత్తానుసారంగా బిడ్డలు పెంచుకోమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారికి ఇచ్చిన కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించండి. దావీదు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి,
ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదే. అయినా సరే నా తండ్రి, ఆశ నా ప్రభ, మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలనే ఆశ నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో నా ప్రభ పనుల కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్ళారు, బిడ్డల జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీ బిడ్డలను బట్టి నా ప్రభ ఆ దేశంలో ఎలాంటి యుద్ధాలు కానీ, ఎలాంటి కీడు కానీ, ఎలాంటి విపత్తులు కానీ రానివ్వద్దు నా తండ్రి. మీ బిడ్డలకు నా ప్రభు మీరు తోడుగా ఉండండి. గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నా ఎత్తుకు రానివ్వడు నా తండ్రి అని దావీదు గారు చెప్పారయ్య. మీకే స్తోత్రం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభు. బిడ్డలు ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు పనులు చేస్తున్నారు, ఆ బిడ్డలకు నా ప్రభు యజమానికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు రానివ్వద్దు నా ప్రభ. ఎవరో కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎందు నిమిత్తం దూర ప్రాంతాలు దూర దేశాలకు వెళ్ళారు నా ప్రభ. ఏ అవసరం కోసం నా తండ్రి, ఒకవేళ అప్పులు తీర్చడానికి అప్పు త్వరగా తీరే దారి నా ప్రభ బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దయ్య. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ఏ నిందలో కూడా బిడ్డల మీద పడనివ్వద్దు నా తండ్రి. దేశానికి బిడ్డలు వెళ్ళినప్పుడు ఎవరో వారికి తోడుగా ఉండరు, రాలేరు నా తండ్రి. కానీ మీ ఒక్కరు మాత్రమే బిడ్డలకు తోడుగా వెళ్ళగలరు, ఉండగలరు నా ప్రభ. వారికి ధైర్యాన్ని ఇచ్చి నాతో ఎవరు లేరు, కానీ నా తండ్రి నన్ను కనిపెట్టుకునే ఉన్నాడు. ప్రతి క్షణం కూడా నా తండ్రి, కనురెప్ప కూడా నా తండ్రి కొట్టకుండా, కనురెప్ప పాటైన నాకు ప్రమాదం నన్ను విడిచిపెట్టకుండా నా తండ్రి నాకు తోడుగానే ఉన్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. దేశంలో నా ప్రభ ఎలాంటి అల్లర్లు జరగకుండా నా తండ్రి, ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి గొడవలు జరగకుండా నా ప్రభ మీ శాంతి సమాధానంతో మా దేశాన్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారు. మీ శాంతితో నా ప్రభ ప్రతి దేశాన్ని నింపమని, ప్రతి దేశ అధ్యక్షులు నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. దేశాన్ని ఎలా పరిపాలించాలి ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని నా ప్రభ అధికారులకి ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. అధికారులకు లోబడి జీవించమని మీరు చెప్పారయ్యా. లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వారిని ఎదిరించే హృదయం నా ప్రభ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి, మీ సేవ చేసే మీ బిడ్డలు నా తండ్రి ఒకరితో ఒకరు నా ప్రభ గొడవలు పెట్టుకోకుండా, ఒకరి మీద ఒకరు నా తండ్రి మనస్పర్ధలు పెట్టుకోకుండా, నా తండ్రి నిందలు వేసుకోకుండా, నా తండ్రి చూస్తున్నాడు కదా, మనుషులు కాదు కదా నా క్రియలన్నీ చూసేది, నా తండ్రి కదా, నా తండ్రి ముందు నేను జాగ్రత్తగా ఉండాలి కదా అనే భయాన్ని బిడ్డలకు కలిగించి ఐక్యత కలిగి జీవించే హృదయాలని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డల మీద ఎవ్వరూ కూడా దాడులు చేయకుండా నా ప్రభ మీ బిడ్డలకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము నిలవదని మీరు చెప్పారు నా ప్రభ. బిడ్డల మీదకి ఎలాంటి ప్రమాదం, ఎలాంటి నా ప్రభ కీడు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె మీ బిడ్డల చుట్టూ ఉంచి కఠినమైన హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చి మంచి మీకు సాక్షులుగా బిడ్డల్ని నిలబెట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకు నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల
కాపుదల ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.